అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో కుజుడు దృష్టి గురించి చెప్దాం అనుకుంటున్నాను. సో దయచేసి పూర్తిగా వీడియో చూడండి. సో గత వీడియోల్లో నేను గురు దృష్టి గురించి, శని దృష్టి గురించి చెప్పాను. చాలా వరకు చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. అయితే ఈ కుజుడు దృష్టి కూడా చెప్తే, ఎందుకంటే ఈ స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా ఈ గ్రహాలకి, సో కుజుడు దృష్టి కూడా చెప్తే మీ అందరికీ ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి మనం ఈ వీడియోలో కుజుడు దృష్టి గురించి తెలుసుకుందాం. సో ఎప్పుడూ చెప్పినట్టే ముందుగా ఒక విషయం చెప్తాను. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అదేంటి అంటే లగ్నానికి మాకు కుజుడు యోగకారక గ్రహం అయ్యారు, సో లగ్నానికి శుభగ్రహం అయ్యారు, ఇప్పుడు దృష్టి అనేది ఎలా ఉంటుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ దృష్టిలు అనేవి మనం రెండు రకాలుగా చూడాలి. ఒకటి ఏంటి అంటే ఆ గ్రహానికి సంబంధించిన సహజ కారకత్వాలు ఏంటి, ఆ పరంగా దృష్టి ఉంటుంది. అలాగే ఆ గ్రహానికి సంబంధించి ఆ గ్రహానికి ఏ ఆధిపత్యం ఉందో ఆ ఆధిపత్యానికి సంబంధించిన దృష్టి కూడా ఖచ్చితంగా ఆ గ్రహానికి ఉంటుంది. అంటే ఆ సహజ పాపగ్రహం ఈ యొక్క కేంద్ర కోణ స్థానాలని రూల్ చేస్తూ లగ్నానికి శుభగ్రహం కింద అయినప్పుడు ఆ స్థానాలకి సంబంధించిన మంచి విషయాల పరంగా మంచి విషయాలు ఇచ్చే అవకాశం ఉందన్నమాట ఆ దృష్టి పరంగా. మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు కుజుడు ఉన్నారు, కుజుడు 5వ స్థానాధిపతి 10వ స్థానాధిపతి అయ్యి యోగకారక గ్రహం అయ్యారు అనుకోండి. సో ఇక్కడ కుజుడు ఏంటి అంటే ఆ 5వ స్థానానికి సంబంధించిన 10వ స్థానానికి సంబంధించిన ఆ ఎసెన్స్ ఉంటుంది కదా, అది ఆ ఎనర్జీని తీసుకుని ఆ స్థానాలకి సంబంధించిన ఫలితాలని ఆస్పెక్ట్స్ ద్వారా ఇస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటి అంటే ఆయన సహజ కారకత్వాలు, సహజ స్థితి ఏంటి ఆయన తెలుసు కదా, ఆయన నేచర్ ఏంటో మనకు తెలుసు. చాలా అగ్రెషన్, చాలా కోపం, చాలా ఎనర్జెటిక్, విపరీతమైన బలం, అలాగే ఏదైనా చేసేయగల సామర్థ్యం, ఆ ధైర్య ఉత్సాహాలు, ఇవన్నీ కూడా కుజుడికి సంబంధించినవి. సో ఆ యొక్క ఎసెన్స్, ఆ యొక్క ఎనర్జీ కూడా కుజుడికి ఇచ్చే అవకాశం, కుజుడు ఆ ఆస్పెక్ట్స్ ద్వారా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఈ పాయింట్ నేను మళ్ళీ చెప్తాను. ఒకటి, కుజుడు ఏ స్థానాలని రూల్ చేస్తున్నారో, ఒకవేళ లగ్నాత్తు కుజుడు శుభగ్రహం అయినప్పుడు ఆ స్థానాలకి సంబంధించిన ఎనర్జీని తీసుకుని ఆయన ఆస్పెక్ట్స్ ఎలా అయితే ఇస్తారో ఆ సహజ కారకత్వాలకు సంబంధించిన ఎనర్జీని కూడా ఆయన ఇస్తారు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఈ ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయో నేను చెప్తాను. కుజుడికి ఎన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి? 3. అంటే 7వ స్థానం, అంటే 7వ ఆస్పెక్ట్ అన్ని గ్రహాలకి ఉంది, అది వేరే విషయం. కాకపోతే కుజుడికి 4వ ఆస్పెక్ట్, అలాగే 8వ ఆస్పెక్ట్, 8వ దృష్టి, 4వ దృష్టి కూడా ఉన్నాయి. సో ఈ దృష్టి అసలు మనకి కుజుడికి 4వ దృష్టి ఎలా వచ్చింది అని మనకి తెలుసుకోవాలనుకుంటే, మనకి జాతక చక్రంలో అంటే మనకి మేషం నుంచి 4వ స్థానం ఏమైంది? మనకి మేషం నుంచి 4వ స్థానం కర్కాటక రాశి అయింది కదా. జనరల్గా 4వ స్థానాన్ని మనం ఎలా సూచిస్తాం? 4వ స్థానం అంటే రియల్ ఎస్టేట్, 4వ స్థానం అంటే భూమి, 4వ స్థానం మనకున్న భూమి, మనకున్న ఆస్తుల్ని అది రిప్రజెంట్ చేస్తుంది. సో ఎప్పుడైనా సరే ఆ భూమికి కారకుడు ఎవరు? కుజుడు. ఆ ఎనర్జీకి కారకుడు ఎవరు? కుజుడు. అలాగే ఈ రియల్ ఎస్టేట్కి కారకుడు ఎవరు? కుజుడు. సో అందుకనే ఆయనకి 4వ ఆస్పెక్ట్ కూడా మనకి ఋషుల ద్వారా మనకి ఆ యొక్క గ్రహానికి ఇచ్చారు. సో దీని గురించి మనం ఇంకా డీప్ గా తర్వాత వీడియోస్ తో తెలుసుకుందాం. కాకపోతే ఎప్పుడైనా సరే కుజుడు 4వ దృష్టి ఒక గ్రహం మీద కానీ ఒక రాశి మీద కానీ పడుతోందంటే ఆ 4వ దృష్టి ప్రొటెక్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ప్రొటెక్ట్ చేస్తుంది అంటే కాపాడుతుంది అని మీరు అనుకోవద్దు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు 11వ స్థానంలో కుజుడు ఉన్నారు అనుకోండి. 11వ స్థానంలో కుజుడుండి ఆయన 4వ దృష్టి 2వ స్థానం మీద పడుతుంది, అవునా? సో 2వ దృష్టి అంటే ఏంటి? రెండవ స్థానం అంటే ఏంటి? మనీ, డబ్బు, కుటుంబం, ఇవన్నీ కదా. సో ఎప్పుడైతే సరే ఈ కుజుడు 4వ దృష్టి గనక ఈ 2వ స్థానం మీద పడిందో, 4వ దృష్టి, ఆ స్థానానికి సంబంధించి ఈ పర్టికులర్ జాతకుడు చాలా ప్రొటెక్టివ్ గా ఉంటాడు. తన డబ్బు దాచుకోవడానికి ప్రొటెక్టివ్ గా ఉంటాడు, తన కుటుంబం అంటే ప్రొటెక్టివ్ గా ఉంటాడు, తన కుటుంబాన్ని కాపాడుకునే ఇదిలో ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు యుద్ధవీరుడు కదా, ఎప్పుడు ముందుకు వెళ్ళిపోవాలి, ఎప్పుడు కూడా రెడీగా ఉండాలన్న దృష్టి కుజుడికి ఉంటుంది కదా. సో ఎప్పుడైనా సరే ఈ కుజుడు 4వ దృష్టి ప్రొటెక్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఉదాహరణకి లగ్నంలో కుజుడు ఉన్నారనుకుందాం. సో లగ్నంలో కుజుడు ఉంటే కుజుడు 4వ దృష్టితో 4వ స్థానాన్ని చూస్తారు. వీళ్ళ తల్లి చాలా ప్రొటెక్టివ్ గా ఉండడం, లేదా వీళ్ళ తల్లికి వీళ్ళు చాలా ప్రొటెక్టివ్ గా ఉండడం, వీళ్ళ ఆస్తులకి, వీళ్ళ భూములకి వీళ్ళు చాలా ప్రొటెక్టివ్ గా వాటిని చూసుకోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి.
ఒకవేళ 4వ దృష్టి ఉద్యోగ స్థానం మీద పడితే వీళ్ళు ఉద్యోగ రీత్యా చాలా ప్రొటెక్టివ్గా ఉంటారు. వాళ్ళ జాబ్ వాళ్ళకి చాలా ముఖ్యం. ఆ జాబ్ని చాలా కాపాడుకోవాలి. ఏం చేసినా సరే నా జాబ్ని స్థిరత్వంగా ఉంచుకోవాలి, కాపాడుకుంటూ ఉండాలి. ఈ యొక్క దృష్టి అనేది ఆ కుజుడు దృష్టి వల్ల మనుషులకి, మానవాళికి మనకు వస్తుందన్నమాట. సో ఎప్పుడైనా సరే 4వ దృష్టి అనేది ప్రొటెక్ట్ చేయడానికి, అంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ 5వ స్థానం మీద కుజుడు దృష్టి 4వ దృష్టి పడింది అనుకోండి, పిల్లల పరంగా వీళ్ళు పిల్లల్ని చాలా బాగా చూసేసుకోవాలి, పిల్లల్ని చాలా సెక్యూర్గా పెంచాలి, చాలా బయటికి పంపించేయకూడదు. ఈ విషయాలు అందరికీ ఉంటాయి, కాకపోతే ఎక్కువ అయిపోతుంది అనమాట. కుజుడు 4వ దృష్టి పడినప్పుడు ఆ ప్రొటెక్షన్ అనేది ఎక్కువైపోతుంది. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కుజుడు అంటేనే అగ్రెషన్, కుజుడు అంటేనే కోపం, ఎనర్జీ, ఏదో ఒక చేసేయాలి, యాక్షన్ అంటారు కదా. సో ప్రతి స్థానం మీద కుజుడు దృష్టి పడినప్పుడు మనం ఓవర్గా ఆ యొక్క స్థానాలకి సంబంధించి యాక్షన్ అంటే ఎక్కువ చేసేస్తూ ఉంటాం, ఎక్కువ పని చేసేస్తూ ఉంటాం, లేదా ఎక్కువ అగ్రెషన్తో ఉంటాం. అది ఎప్పటికైనా ఇబ్బందే. సో అందుకనే కుజుడు దృష్టిలు కూడా ఇబ్బందికరం అని చెప్పారు. అలాగే కుజుడు డిస్ట్రక్షన్ కూడా కొన్ని పాడు చేస్తూ ఉంటాయి. అంటే అతిగా మనం ఏంటంటే యాక్షన్ చేసేయడం కూడా చాలా ఇబ్బందే. సో ఆ రకంగా మనం ఈ దృష్టిని చూడాలి. సో 4వ దృష్టి మీకు అర్థమైంది కదా. 4వ దృష్టి అంటేనే ప్రొటెక్షన్, ఆ స్థానాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కుజుడు చూస్తూ ఉంటారు. ఇది ఎలా తీసుకోవాలంటే ఏ స్థానంలో ఉన్నారు, ఏ స్థానాధిపత్యం కుజుడికి వచ్చింది, ఏ రాశిలో ఉన్నారు, ఏ స్థానాన్ని 4వ దృష్టితో చూస్తున్నారు, ఇవి అన్ని కలుపుకొని ఆ ప్రొటెక్షన్ దేని మీద ఉంటుంది, వాళ్ళ అగ్రెషన్ దేని మీద ఉంటుంది, వాళ్ళ ఎనర్జీ దేని మీద ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చెప్పాలి. సో ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు 7వ దృష్టికి వస్తే, సో కుజుడు 7వ దృష్టి, ఇప్పుడు కుజుడు ఉన్నాడు, నేనే కుజుడిని అనుకోండి ఉదాహరణకి, నా కంట్లోంచి ఒక రెడ్ కలర్ లైట్ ఇలా పడుతుంది అనుకోండి, ఓకేనా. నేను ఇప్పుడు ఒక చోటకి ఇలా చూశాను అనుకోండి, ఆ రెడ్ కలర్ లైట్ అనేది ఆ స్థానం మీద కానీ, ఆ యొక్క రాశి మీద కానీ, ఆ భావం మీద కానీ, ఆ గ్రహం మీద కానీ పడుతోంది. అలా పడినప్పుడు ఏమవుతుంది, ఆ రెడ్ కలర్ అంటే నా అగ్రెషన్ అనేది దానిమే పడుతుంది, నా ఎనర్జీ అనేది దానిమే పడుతుంది, నా డిటర్మినేషన్ అనేది దానిమే పడుతుంది, నా విల్ పవర్ దానిమే పడుతుంది. అది ఏంటంటే అది పాజిటివ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా పాజిటివ్ జరిగినప్పటికీ కూడా కొన్ని డిస్ట్రాక్ట్ చేసేస్తూ ఉంటాయి, అంటే కొన్ని పాడు చేస్తూ ఉంటాయి. ఆ కుజుడు దృష్టిలు ఆ అతి అగ్రెషన్ వల్ల, అతి ఎనర్జీ వల్ల, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7వ స్థానం మీద ఆయన దృష్టి పడింది అనుకోండి, వీళ్ళు చాలా డామినేటింగ్గా ఉంటారు. అది ఖచ్చితంగా అవసరం మనుషులకి, ఉండకూడదు కదా. డామినేటింగ్గా ఉంటే కలహాలు వస్తాయి, సెపరేట్ అయిపోతూ ఉంటారు, అది ఇబ్బంది. అందుకనే కుజుడు దృష్టులు ఇబ్బంది అని చెప్పారు. నేను ఇవన్నీ కూడా చాలా ప్రాక్టికల్గా చెప్దామని ట్రై చేస్తున్నాను. సో ఏంటంటే మీరు ఇలాగే ఉంటుంది అనుకోద్దు. కుజుడు దృష్టిని మీరు ఎలా చూస్తారో అలాగే చూడండి. ఖచ్చితంగా కుజుడు దృష్టి మ్యాల్ఫిక్ నేచరే, ఇబ్బంది పెట్టే నేచరే. కాకపోతే లగ్నాతో శుభగ్రహం అయినప్పుడు ఆయన దృష్టిలు కూడా స్థానాలకు సంబంధించి పాజిటివ్గా ఇచ్చిన ఆయన నేచర్కి సంబంధించి నెగిటివ్గానే ఉంటాయి. ఇది మీరు బల్ల గుద్దినట్టు గుర్తుపెట్టేసుకోండి అనమాట. సో ఇప్పుడు 7వ దృష్టికి వస్తే, 7వ దృష్టి డామినేషన్ని సూచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు కుజుడు ఒక స్థానంలో ఉండి 7వ స్థానంతో కుటుంబ స్థానాన్ని చూస్తున్నారు అనుకోండి, కుటుంబం అంతా కూడా చాలా డామినేటింగ్ గా ఉండడం, ఆ ఎనర్జెటిక్ గా ఉండడం, అలాగే కుటుంబం మీద వీళ్ళు డామినేటింగ్ గా ఉండడం, వీళ్ళు చెప్పిందే శాసనం అన్నట్టు ఉండడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. లగ్నంలో కుజుడుండి 7వ దృష్టితో 7వ స్థానాన్ని చూసినప్పుడు ఆ డామినేషన్ అనేది వీళ్ళు ప్రదర్శిస్తారనమాట. అంటే నాకు ముందు వచ్చిన వాడు అందరినీ కూడా నేను ఇలాగే చూస్తాను, ఇలా చూడడం. మీకు అర్థమైందా? ఆ డామినేషన్ అనేది ఉంటుంది, అది ఎప్పటికైనా ఇబ్బందే. సో ప్రతి గ్రహానికి, ప్రతి ఆస్పెక్ట్ని ఎలా డామినేషన్గా చూస్తే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు తల్లి మీద, తండ్రి మీద, భార్య మీద, పిల్లల మీద, అందరి మీద ఇలా డామినేటివ్ ఆస్పెక్ట్ ఉందనుకోండి, మన జీవితం సాఫీగా ఉంటుందంటారా? ఉండదు కదా. సో మనం ఈ రకంగా చూడాలి. ఆ డామినేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం ఒక్కొక్క హౌస్ గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా చెప్పచ్చు. ఇది ఏంటంటే మీకు ఒక ఓవర్ వ్యూ ఇస్తున్నాను అనమాట, ప్రాక్టికల్గా చెప్తున్నాను. సో దీన్ని ఎంతవరకు తీసుకుంటారో జాగ్రత్తగా మీరు తీసుకొని మీరు దాని మీద ఎక్స్పీరియన్స్ చూడండి అసలు ఏంటో. సో ఎప్పుడైనా సరే కుజుడు 7వ దృష్టి, 7వ ఆస్పెక్ట్ డామినేషన్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఆయన ఎనర్జీ, ఆయన మ్యాల్ఫిక్నెస్, ఆ అగ్రెషన్, ఆ యాక్షన్ అది డామినేషన్ అయిపోయింది అనుకోండి, అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఆ రకంగా మనం కుజుడు దృష్టిని అనేది మనం చూడాలి. ఇప్పుడు 8వ దృష్టికి వద్దాం. సో 8వ స్థానం మనకి జాతకంలో 8వ స్థానం అంటే ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్ కదా. 8వ స్థానం అంటే ఏంటి? యాక్సిడెంట్స్, సర్జరీస్, ఈ అలాగే మనకి దెబ్బలు తగులుతూ ఉంటాయి. 8వ స్థానం అంటే దెబ్బలు తగలటం,
కట్స్ రావడం, స్కార్స్ రావడం, ఇవన్నీ కూడా 8వ స్థానం సూచిస్తుంది కదా. సో ఎప్పుడైనా సరే 8వ స్థానం అంటే 8వ ఆస్పెక్ట్తో, అంటే 8వ స్థానంలాగే మనం కూడా తీసుకోవాలి. 8వ ఆస్పెక్ట్తో గనక కుజుడు మిగతా ఇంట్లను చూసినా, మిగతా రాశులను చూసినా, మిగతా ప్లానెట్స్ని చూసినా ట్రాన్స్ఫర్మేషన్ చేసేస్తూ ఉండడం, అది ట్రాన్స్ఫార్మ్ అయిపోతూ ఉండడం, అంటే ఎప్పుడు ఒకలాగే ఉండకుండా ట్రాన్స్ఫార్మ్ అయిపోతూ ఉండడం, మారిపోతూ ఉండడం. అలాగే కుజుడు 8వ దృష్టి అబ్స్ట్రక్షన్, అది నాశనం చేసే అవకాశం ఉంటుంది అనమాట, ఆ స్థానాన్ని నాశనం చేయడం. ఇప్పుడు లగ్నంలో ఉండి 8వ స్థానాన్ని కుజుడు చూశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఆ 8వ స్థానానికి సంబంధించిన అబ్స్ట్రక్షన్ ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది. అంటే యాక్సిడెంట్స్ కలగడం, యాక్సిడెంట్స్ని సూచిస్తారు కదా కుజుడు, యాక్సిడెంట్స్ కలగడం, అలాగే మనకి దెబ్బలు ఎక్కువ తగలడం, ఇలాంటివన్నీ సూచిస్తుంది అనమాట. సో మీరు అంటే నేను ఎలా చెప్తున్నాను అంటే 8వ దృష్టి ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్మేషన్ని, డిస్ట్రక్షన్ని అంటే నాశనం చేసే పద్ధతిని, అలాగే ఇలాంటివన్నీ ఆబ్స్టకిల్స్ని ఇవన్నీ సూచిస్తుంది 8వ ఆస్పెక్ట్ కుజుడు కూడా. సో మీరు ఎలా చూడాలి అంటే ఎప్పుడు కూడా కుజుడు ఆస్పెక్ట్ అనేది, కుజుడు రెడ్ లైట్ వేసుకుని ఒక స్థానాన్ని చూస్తున్నప్పుడు ఆ యొక్క ప్లానెట్ కానీ, ఆ యొక్క స్థానం కానీ ఎప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది. ఆ ప్లానెట్ కూడా అగ్రెసివ్గా బిహేవ్ చేయడం, ఆ ప్లానెట్ ఏ స్థానాన్ని పరిపాలిస్తుందో ఆ స్థానాలకి సంబంధించిన విషయాల్లో అగ్రెషన్ రావడం, ఆ స్థానాలకి సంబంధించిన విషయాల్లో ఆ స్పీడ్ వచ్చేయడం. అంటే అనవసరమైన స్పీడ్ మనకు ఉండకూడదు. ఇప్పుడు కుజుడు దశ కొంతమందికి మొదలైంది అనుకోండి, వాళ్ళు ఎంత నార్మల్గా ఉన్నా వాళ్ళ ఆ టైంలో వాళ్ళ మాటల్లో అగ్రెషన్ రావడం, అంటే వాళ్ళ మాటలు చాలా ఫాస్ట్గా మాట్లాడడం, వాళ్ళు చేసే పనులు కూడా చాలా ఫాస్ట్గా చేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఆ అగ్రెషన్ అనేది ప్రతి ప్లానెట్ మీద, ఆ ఓవర్ ఎనర్జీ అనేది ప్రతి గ్రహం మీద, ప్రతి రాశి మీద పడినప్పుడు ఆ రాశి ఏం సూచిస్తోంది లగ్నానికి, ఆ రాశి అధిపతి ఏం సూచిస్తున్నారు, ఆయన ఎక్కడున్నారు, వీటి విషయాలన్నిటి పరంగా కూడా ఆ ఇబ్బంది అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. కాకపోతే మళ్ళీ చెప్తున్నాను, కుజుడు యోగకారక గ్రహం అయినప్పుడు, లగ్నానికి శుభగ్రహం అయినప్పుడు, కుజుడనే కాదు ఏ గ్రహమైనా కూడా లగ్నానికి శుభగ్రహం అయినప్పుడు ఆ స్థానాలకి సంబంధించిన ఆ మంచి విషయాలన్నిటిలోనూ ఆ ఆస్పెక్ట్, ఆ ఎనర్జీ తీసుకుంటుంది అనమాట. అంటే ఆ దృష్టిలో ఆ స్థానానికి సంబంధించిన ఎసెన్స్ తీసుకొని పాజిటివ్గా ఇచ్చినప్పటికీ, అది యోగాలు క్రియేట్ చేసినప్పటికీ, ఆ యోగాల వల్ల మనకి ఎంతో ఉపయోగపడినప్పటికీ, ఈ కుజుడు దృష్టి ఈ అగ్రెషన్, ఈ యాటిట్యూడ్, అలాగే ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్, ఈ ఎనర్జీ, ఇవన్నీ కూడా మీకు దాని మీద పడడం వల్ల అది ఎప్పటికైనా ఇబ్బంది. నేను కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడానని దయచేసి నన్ను ఏమీ అనుకోకండి, నేను ట్రై చేస్తున్నాను. సో మీకు అర్థం కాకపోతే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను ఖచ్చితంగా దానికి రెస్పాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్గా నేను కంక్లూడ్ చేసేది ఏంటి అంటే, ఎప్పుడైనా సరే కుజుడు దృష్టి ఈ అగ్రెషన్తో కూడుకున్న దృష్టి, అలాగే ఈ ట్రాన్స్ఫర్మేషన్తో కూడుకున్న దృష్టి అవ్వడం వల్ల ఇది వినడానికి బాగున్నప్పటికీ కూడా ఆ యొక్క దృష్టి ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది, ఒక రకంగా ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు డిస్ట్రాక్ట్ చేయడం అనేది, నాశనం చేయడం అనేది ఇబ్బంది కదా. అలాగే మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. మనం ఒక ఉద్యోగంలో పనిచేస్తున్నప్పుడు మనం ఎంతలో ఉండాలో ఆ స్థాయిలోనే ఉండాలి. నేను చెప్పిందే శాసనం, నేను చెప్పిందే వాళ్ళు వినాలి, నేను చెప్పిందే కరెక్ట్ అంటే ఉద్యోగం నుంచి పీకేస్తారు కదా, ఇబ్బంది కలుగుతుంది కదా. సో ఆ ఓవర్ ఎనర్జీ కానీ, ఓవర్ అగ్రెషన్ కానీ, ఆ యొక్క ఇది ఈ ప్లానెట్స్ మీద పడకూడదు. అందుకని కుజుడు దృష్టి ఇబ్బందికరం అని చెప్తారు. దానికి తోడు కుజుడు సహజ పాపగ్రహం. సో సహజ పాపగ్రహం దృష్టి పడినప్పుడు అది ఇబ్బందికరంగా చెప్పినప్పటికీ మనం ఈ రకంగా ఆలోచించాలి. అంటే ఈ అగ్రెషన్ అనేది, ఈ యొక్క ప్రొటెక్షన్ అనేది, ఈ రకంగా మనం ఆలోచించినప్పుడు మనకి ప్రాక్టికల్గా మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోలో నాకు తెలియచేయండి. ఇండివిజువల్ హౌసెస్లో ప్రతి గ్రహం, అంటే సూర్యుడు 1వ స్థానంలో ఉండి, 2వ స్థానంలో ఉండి, 3వ స్థానంలో ఉండి ఆయన ఆస్పెక్ట్స్ ఎలా చేస్తున్నారు, ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా నేను ముందు మీకు తీసుకొచ్చి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం నా గురువు గారి ద్వారా లేదా నాకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా నేను తెలుసుకున్న విషయాలన్నీ మీకు చెప్తాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఆ యొక్క బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.